హలో అండి. నమస్తే. ఈరోజు వీడియోలో మీరు చూడబోతున్నారు. నేను గుండు చేయించుకొని 3 నెలల 22 రోజులయ్యిందండి. ఎగ్జాక్ట్‌లీ ఈ 25థ్‌కి 4 మంత్స్ కంప్లీట్ చేసుకుంటాను. ఈలోపు నా హెయిర్ గ్రోత్ అనేది ఎలా ఉంది? నేను ఎలా మెయింటైన్ చేస్తున్నానో బయటికి వెళ్ళినప్పుడు, కొత్తగా గుండు చేపించుకోవాలనుకునే వాళ్ళు ఎలా అని ఆలోచన చేస్తున్నారా? అంతేకాకుండా ఫోటోస్ దిగినప్పుడు, అలాగే ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా చూసి ఈళ్ళేంటి గుండు చేయించుకున్నారే అని మనల్నే ఐడెంటిఫైగా చేసి చూస్తున్నారేమో అనే ఫీలింగ్ అనేది మీలో కలుగుతుందా? అస్సలు అవసరం లేదండి. నేను ఎలా ఫేస్ చేస్తున్నాను, నాకెలా అనిపిస్తుంది, నా జర్నీ అనేది ఎలా జరుగుతూ ఉంది ఈ 4 మంత్స్ లోపల అనేది మీకు ఈ వీడియో ఉంటుంది. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటగా నేను గుండు చేయించుకొని బెంగుళూరుకి వచ్చేసానండి. ఇక్కడికొచ్చిన తర్వాత నిజంగానే జనాలైతే చాలా విచిత్రంగా అయితే చూసారు నన్ను. ఎందుకంటే ఇక్కడ ఎవరు చేయించుకోరు. మన ఊరి సైడ్ అయితే కామన్‌గా ప్రతి ఒక్కరు చేయించుకుంటారు కాబట్టి అది నార్మల్‌గానే ఉంటుంది. ఇక్కడ సిటీస్‌లో చూసినప్పుడు వీళ్ళేంటి అన్నట్టుగా విచిత్రంగా చూస్తారు. కానీ నేనైతే కేర్ చేయలేదు. మనం భగవంతునికి ఇవ్వాలని అనుకున్నాము, ఇచ్చేసాము. కాబట్టి దీంట్లో షైగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటి అనేసి నేను ఎంచక్కా అస్సలు కేర్ చేయకుండా వెళ్ళి వచ్చేదాన్ని బయటికైతే. కానీ ఒక 1 మంత్ వరకు చిన్న చిన్న హెయిర్స్ లాగా ఉండేది కదా నా గుండె పైన. సో, అలాంటప్పుడు నేనేం చేశాను, ఒక మంకీ క్యాప్ లాగా ఉంటుంది కదా, దాన్ని మంచిగా ఫోల్డ్ చేసుకొని వెళ్ళేదాన్ని. తర్వాత ఇంకాస్త గ్రోత్ అనేది సెకండ్ మంత్‌లో బాగానే అనిపిచ్చింది. అప్పుడైతే నేను క్యాప్ పెట్టుకోకుండా బయటికి వెళ్ళేదాన్నండి. ఎందుకంటే నాకు ఫాస్ట్‌గానే హెయిర్ గ్రోత్ అనేది ఉన్నింది. ఎందుకంటే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నటువంటి హెయిర్ ఆయిల్ కావచ్చు, అలాగే ఈ షాంపూ కావచ్చు అండ్ హెయిర్ ప్యాక్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుందండి. నిజంగా నేను ఈ గుండు చేయించుకున్న తర్వాత ఇవి ఎంతో బాగా ఉపయోగపడ్డాయి నాకైతే. చూస్తున్నారు కదా, ఇదే హెయిర్ ఆయిల్ అండి. ఈ హెయిర్ ఆయిల్‌తో నాకైతే హెయిర్ అనేది చాలా ఫాస్ట్‌గా పెరిగింది. పాప అయితే నాకు జుట్టున్నప్పుడు బాగా జుట్టు పెరిగేదండి. జుట్టు పెరిగి బాగా నవ్వేది. కానీ ఈ గుండు చేయించుకున్న తర్వాత ఏంటంటే తనకి హెయిర్ అనేది అందేది కాదు కదా! సో, నా గుండు పైన చెయ్యి పెట్టి సైలెంట్‌గా అటు ఇటు చూసేది. కానీ ఇప్పుడు ఇంత ఫాస్ట్‌గా హెయిర్ అనేది బాగా పెరిగింది కాబట్టి తనకు చేతికి బాగా అందుతున్నాయి. లాగేస్తుంది. ఇప్పుడు బాగా లాగి మునుపటిలాగానే నవ్వుతూ ఉంది. కానీ నాకైతే బాగా హ్యాపీ అనిపిస్తుందండి. అనుకున్నట్టుగానే దేవునికి నేను హెయిర్ అనేది ఇచ్చేసాను. అంతేకాకుండా అస్సలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదండి ఇంత ఫాస్ట్‌గా హెయిర్ అనేది గ్రోత్ అవుతుందా అని. నేను ఫస్ట్ అయితే ఇలాగే అనుకునేదాన్ని. అబ్బా! ఎన్ని రోజులు పడుతుందో హెయిర్ గ్రోత్ అయ్యేసరికి, ఎలా ఉంటదో ఏమో అనేసి. కానీ అయితే చాలా చాలా బావుందండి. నాకైతే గుండనేది బాగా నచ్చుతుంది. అసలు ఫోటోస్ తీసుకున్నప్పుడు గూడా వెనుక మనకు జుట్టున్నట్టు లాగానే కనిపిస్తుందనమాట. చూసారు కదా మీరు. ఇంకాస్త పెరిగిందంటే నాకు చిన్నగా జుట్టు చిన్న పిల్లలకేస్తాం గదా, ఆ టైప్‌లో మనం జుట్టు వేసుకోవచ్చండి. ఎక్కడ కూడా ఒక్క వైట్ హెయిర్ కూడా లేదండి. ఈ హెయిర్ ఆయిల్‌తో షాంపూ అండ్ హెయిర్ ప్యాక్‌తో కంప్లీట్‌గా ఇవి హోమ్‌మేడే అండి. చాలామంది తీసుకుంటున్నారు. చాలా ర్యాపిడ్‌గా ఉంది హెయిర్ గ్రోత్. మాకైతే చాలా సాఫ్ట్ అయింది హెయిర్. డాండ్రఫ్ తగ్గింది. అలాగే మా హెయిర్ అనేది చాలా పలుచగా ఉండే ముందు. ఈ షాంపూ అండ్ హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత జుట్టు అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది అని ఎంతోమంది ఫీడ్‌బ్యాక్స్ అయితే ఇచ్చారండి. చూడండి, ఇప్పుడు నేను ఈ హెయిర్ ఆయిల్‌ని అయితే మంచిగా మసాజ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. అలాగే హెయిర్ రూట్స్ అనేటివి స్ట్రాంగ్‌గా అవుతాయి. అలాగే హెయిర్ అనేది బాగా ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఎంత బ్లాక్‌గా ఉంది హెయిర్ అనేది. ఎంతోమంది ఇప్పటి నుంచి హెయిర్ డైస్ మెయింటైన్ చేయడం కష్టం అనేవారు. ఈ హెయిర్ ఆయిల్ అలాగే ఈ షాంపూ అండ్ హెయిర్ ప్యాక్ తీసుకొని వాడుకుంటే ఇప్పటి నుంచే వైట్ హెయిర్ రాకుండా మనం కంట్రోల్ చేయగలమండి. ఓకే. ఇప్పుడైతే నేను ఈ విధంగా వన్ సైడ్‌కైతే బెండ్ చేస్తున్నానండి హెయిర్‌నైతే. ఎందుకంటే స్ట్రెయిట్‌గా అలాగే వచ్చేసాయంటే బాగోదనేసి ఒక సైడ్‌కి వచ్చేలా ఈ విధంగా నేను కోంబ్ చేసినప్పుడు కూడా అలానే చేసుకుంటున్నానండి. ఓకే. మీరు ఒకవేళ ఈ హెయిర్ ఆయిలు, అలాగే షాంపూ, నెక్స్ట్ హెయిర్ ప్యాక్ కూడా ఉంది. మన దగ్గర అన్నీ కూడా హోమ్‌మేడ్ న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ వేసి తయారు చేసినదే. మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్‌కి వాట్సాప్ చేయండి. ఎవరు కూడా టైమ్ పాస్ ఎంక్వైరీస్ అయితే అస్సలు చేయకండి. టైం అనేది అందరికీ కూడా ఇంపార్టెంట్‌గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే మనం హెయిర్‌కంతా కూడా మంచిగా ఆయిల్ అప్లై చేశానండి.
ఈ సమ్మర్‌లో అయితే ముఖ్యంగా తలకి నూనె పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే హెయిర్ అనేది డ్రై అవ్వకుండా, అలాగే డస్ట్ అనేది ఎక్కువైనా కూడా ఇన్ఫెక్షన్ లాగా డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే మనము టైం లేదు అనుకున్న వారైతే ప్రతిరోజు నైట్ టైం అయినా పెట్టేసి మార్నింగ్ హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుందండి. హెయిర్ అనేది ఎంతో హెల్తీగా ఉంటుంది. అలాగే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందండి. రూట్స్ కూడా హెయిర్ రూట్స్ చాలా బాగుంటుంది హెయిర్ అనేది. ఇది అండి ఈ రోజుటి వీడియో అయితే. నేను చెప్పదలిచేదైతే గుండు చేయించుకోవడంలో ఎటువంటి భయము, బాధపడాల్సిన అవసరం లేదండి. హ్యాపీగా చేయించుకోవచ్చు. హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుంది మళ్ళీ కూడా.